ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో కొన్ని ఫోటోలైతే ఉన్నాయి. ఆ ఫోటోలు ఈ వీడియో మాధ్యమంగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి జరిగిన ఈ తిరునక్షత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మీ అందరికీ కూడా తెలుసు కదండి. వాటిలో కొన్ని ఫోటోలు అనేవి ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఆ అమ్మవారికి విశేషంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఫోటోలు అయితే తీశాను కొన్ని. అవి వీడియో రూపంలో అందించలేకపోయాను. ఆ ఫోటోలన్నీ కూడా ఒక వీడియోగా చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అమ్మవారి కుంకుమార్చన ఫోటో ఉంటుంది. ఆ తర్వాత తొలి రోజు అమ్మవారి అలంకారము, అలాగే ఇగోండి ఇక్కడ చూసినట్లయితే అభిషేకం అప్పుడు కొన్ని ఫోటోలు అయితే తీశానండి. అంటే పసుపుతో చేసినప్పుడు, కుంకుమతో చేసినప్పుడు అలా మధ్యలో చిన్న చిన్నగా ఒక వీడియో ఫోటోలు అయితే తీశాను. ఆ ఫోటోలు కూడా ఇక్కడ చూడండి. ఇలా అయితే సింపుల్గా అలంకరించడం జరిగింది. అలంకరించిన తర్వాత చూసినట్లయితే ఇలా అలంకరించి కనిపిస్తుంది అమ్మవారు. తర్వాత తులసి మాల వేసి గంధపు అలంకారంలో కూడా చూడండి, చందనం అలంకరించి కూడా చేయటం జరిగింది ఈ విధంగా. తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తూ ఈ తిరునక్షత్రోత్సవాలు ఈ ఫోటోలన్నీ నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా ఈ ఫోటోలన్నీ చూసి ఆనందపడతారని ఈ వీడియో తీయటం జరిగింది. అలాగే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, మీ వీడియోలు మాకు రావట్లేదు, లేదా డైలీ వీడియో పెట్టండి అని నిన్న కామెంట్ వచ్చింది, నేను చూశాను. అది కూడా అమ్మవారి అభిషేకం వీడియో. మీరు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ అనే ఆప్షన్ని, బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉండరు. చేస్తే నేను పెట్టగానే వీడియో అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. ఈ వీడియోని అందరికన్నా ముందు మీరు చూడొచ్చు, మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి ఒక్కసారి చూడండి. లేదు అంటే కనుక ప్రతిరోజు 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు కంపల్సరీ మన వీడియో అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక టైం అనేది ఉండదు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకల్లా మన వీడియో అయితే వస్తుంది, యూట్యూబ్లో చూడగలరని కోరుకుంటున్నాను. వారికి ప్రత్యేకంగా మెసేజ్ కూడా పెట్టాను. కాకపోతే ఇట్లా కూడా చెప్దామని పెడతాం జరుగుతుంది. తప్పకుండా ప్రతిరోజు 6ంటికి నేను వీడియో అయితే పెడుతున్నానండి. ఇప్పటికి సంవత్సరం కంప్లీట్ అయింది. అడపా మాత్రమే నేను వీడియోలు పెట్టలేదు, కానీ ఈ మధ్యలో మాత్రం వీడియోలు అయితే ఫుల్గా అయితే పెడుతున్నానండి. అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పెడుతున్నాను. ఒక్కసారి చెక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సారి అమ్మవారికి అభిషేకం జరిగినప్పుడు అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పెడతాం జరిగింది. అప్పుడు తీసిన ఫొటోస్ అనేవి. తర్వాత అమ్మవారు ఇక్కడ చూసినట్లయితే గజవాహనం మీద దర్శనం ఇస్తున్నట్టుగా పెట్టాను. ఇక్కడ నుండి చూడండి, ఫస్ట్ అలంకారం, సెకండ్ అలంకారం, అలా అన్ని అలంకారాలు వస్తాయి చూడండి. ఫస్ట్ రోజు ఈ విధంగా ఉన్నారు స్వామి అమ్మవారు. తర్వాత అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో ఉన్నప్పుడు అమ్మవారి దర్శనం. తర్వాత వేణుగోపాల స్వామి వారిగా దర్శనం ఇచ్చినప్పుడు వెన్నగోపాలుడిగా అప్పుడు దర్శనం. ఆ తర్వాత 4వ రోజు కోదండరామస్వామిగా అలంకరించాను. ఆ అలంకారం కూడా వస్తుంది. తర్వాత 5వ రోజు ఉదయము మోహిని అలంకారము. ఆ అలంకారాన్ని ఇక్కడ చూడండి. ఆ తర్వాత 5వ రోజు సాయంత్రము గజవాహన సేవ జరిగిందండి. అప్పుడు కూడా చూడండి ఫోటో. అలాగే వసంతోత్సవం కూడా జరిగింది. వసంతోత్సవము అప్పుడు తీసిన ఫోటో అండి ఇది. ఇలా అన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఆ రోజే తర్వాత రోజు సాయంత్రం 6వ రోజు అమ్మవారు గరుడ వాహనం మీద దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మవారు 7వ రోజు వేణుగోపాల స్వామి వారి అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా మరొక రూపంలో మరొక రోజు అలంకరించి ఉంది. తర్వాత అమ్మవారికి పంచమి తీర్థం రోజు అభిషేకము, అలాగే సారె సమర్పణ ఫోటో కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ చూసినట్లయితే సారె సమర్పణ ఫొటోస్ అండి ఇవన్నీ కూడా. తర్వాత అమ్మవారికి అభిషేకం అంతా పూర్తి అయిపోయిన తర్వాత సాయంత్రం అలంకారం ఫోటో కూడా వస్తుంది చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో
రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేష్.